ప్రభునామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి క్రిస్మస్ కాలం మనకు ఇప్పుడు మరికొన్ని దినాల్లో క్రిస్మస్ని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ క్రిస్మస్ ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం? క్రిస్మస్లో కొన్ని కనబడుతూ ఉంటాయి మనకి. క్రిస్మస్ అనగానే కొన్ని పర్టికులర్గా మనం కొన్ని పెడతా ఉంటాం. అవి ఏంటంటే క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్, ఇట్లా కొన్ని క్రిస్మస్కి సంబంధించిన క్రిస్మస్ అనగానే అవి గుర్తొస్తూ ఉంటాయి. అయితే క్రిస్మస్ స్టార్, అయితే ఈ క్రిస్మస్లో కొంతమంది నేను మీకు చూపించబోతాను. ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీకు చూపించబోతా ఉన్నాను. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు క్రిస్మస్ స్టార్ ఎలా అయితే దేవుణ్ణి మరి పసిబాలుడుగా ఉన్నటువంటి యేసయ్య యొద్దకు నడిపించిందో జ్ఞానుల్ని, అలా ప్రకాశవంతంగా స్టార్ నడిపించింది మనందరికీ తెలుసు. మరి స్టార్ అనగా మనకి బాగా ప్రకాశవంతముగా మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ క్రిస్మస్ స్టార్ వలె ఒక ముగ్గురు వ్యక్తులు మరి ఈరోజు నేను మీకు చూపించబోతాను. ఆ ముగ్గురు వ్యక్తులు మరి ఎలా ప్రకాశించారో మనం చూద్దాం. అయితే క్రిస్మస్లో ఫస్ట్ మనము రాహాబు, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మరి రాహాబు కనబడతా ఉంది. ఈ యొక్క యేసుక్రీస్తు వృక్షావళిలో మరి ఈమె పేరు ఎందుకు రాయబడి ఉన్నది? చాలామంది పేర్లు అయితే రాయబడలేదు. వారి భార్య, వీరి భార్య అని రాయబడి, పర్టిక్యులర్గా వీళ్ళని ఎందుకు రాశాడు అని అంటే మీకు తర్వాత నేను ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తాను. అయితే రాహాబు, రెండవది రూతు, మూడో వ్యక్తి మరి ఎలిజబెత్, అలాగే మరి చివరిగా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తుని జననమిచ్చిన యేసుక్రీస్తు తల్లి. అయితే ఈ యొక్క వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిగా రాహాబుని జ్ఞాపకం చేసుకోవాలి. రాహాబు మరి జ్ఞాపకం చేసుకుంటే ఎరికోలో జీవిస్తూ వేశ్యగా దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి జీవితాన్ని జీవించినటువంటి రాహాబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆమె వేశ్యగా ఉంది. ఎప్పుడు వేశ్యగా ఉంటుంది? మరి క్రీస్తును అంగీకరించక క్రితం యేసుక్రీస్తు తన జీవితంలో లేనప్పుడు వేశ్యగా మరి పాపాత్మురాలు అనేటువంటి దానిగా ఉంది. అయితే ఎప్పుడైతే క్రీస్తును మరి తన జీవితంలోకి ఆహ్వానించిందో, అంగీకరించిందో, అప్పుడు తన జీవితం మార్చబడింది. మరి ఆ యొక్క ఇశ్రాయేలీలను వేగుల వారిని కాపాడినటువంటి స్త్రీగా ఈమె ఉంది. అయితే మరి ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథము 2:1, అలాగే 6:17, అలాగే హెబ్రీ రాసిన పత్రిక 31 అధ్యాయంలో మరి ఈమె కోసం వ్రాయబడతా ఉంది. అయితే మరి ఈమె యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అటువంటి వేశ్యగా ఉన్నటువంటి ఆమె జీవితంలోనికి మరి ఆమె జీవితం మార్చబడింది. ఆమె యొక్క త్రోవలు, ఆమె యొక్క నడతలు, ఆమె యొక్క ప్రవర్తన మార్చబడింది. అయితే అనేకమైనటువంటి క్రిస్మస్లు మనం చూస్తూ ఉన్నాము. మరి అనేకమైనటువంటి క్రిస్మస్లు వస్తున్నాయి వెళ్తున్నాయి. నూతన సంవత్సరాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. మనమైతే మరి మనలో ఎంతవరకు మన యొక్క ప్రవర్తనను మరి మన యొక్క నడతలను క్రీస్తుకు మరి ఇష్టంగా ఉండేటువంటి
నడతలుగా ప్రవర్తనను ఆయన ఇష్టపడేటువంటి ప్రవర్తనగా మనం ప్రవర్తిస్తున్నాము. మనం ఏవి మార్చుకుంటున్నాము. అనేకమైనటువంటి క్రిస్మస్లు మరి వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. మన జీవితాలైతే మరి మన జీవితాలను మార్చుకోకపోతే మరి ఎన్ని క్రిస్మస్లు వచ్చినా, ఎన్ని మరి ఈస్టర్స్ వచ్చినా మన జీవితాలు మార్చుకోకపోతే ఆ యొక్క దేవుని జననానికి విలువ లేదు. మరి రాహాబు తనను మార్చుకొని మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క వంశ వృక్షంలో ఈమె పేరు రాయబడింది. ఈమె యొక్క ఈ క్రీస్తును అంగీకరించినటువంటి తరువాత మరి ఆమె ఆ యొక్క గ్రంథంలో వ్రాయబడింది. అలాగే మరి రెండవదిగా రూతును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈమె మోయాబు దేశపు స్త్రీ అంటే అన్య ఆచారాలను మరి అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క దేశానికి సంబంధించిన స్త్రీ. అయితే ఈమె మరి నయోమి కోడలు. అయితే మరి ఈమె మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క ఆమె జీవితాన్ని మార్చుకుందో మరి ఈమె చాలా ధైర్యం కలిగిన స్త్రీ. అలాగే దేవునికి లోబడినటువంటి స్త్రీగా ఈమె ఉంటా ఉంది. ఎప్పుడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించిన తరువాత ఈమె జీవితం మార్చబడి మరలా మరి బోయాజును పెళ్లి చేసుకోవడం ద్వారా మరలా మరి ఆ యొక్క కొత్త జీవితాన్ని ఆమె మూడుబారుపు భర్త చనిపోయి మరి ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు మార్చి తనకు బోయాజుతో మరలా కొత్త జీవితాన్ని ఆమెకు అనుగ్రహించాడు. మరి అటువంటి ఆమె జీవితము మరి మార్చడానికి మరి ఏమిటో తెలుసా, ఆమె తన అన్య ఆచారాన్ని విడిచిపెట్టి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించిన తరువాత ఆమె ఆమె జీవితము మార్చబడింది. అలాగే మనము రూతుని చూసుకున్నట్లయితే మరి రూతు గ్రంథము 3వ అధ్యాయంలో ఆమె కోసం వ్రాయబడతా ఉంది. అంతేకాదు ఆమె కష్టపడి మరి కఠినమైనటువంటి పనులు చేసేటువంటి స్త్రీ. అటువంటి స్త్రీగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఒక రాజుకి భార్యగా చేసింది. ఆమె ఎటువంటి స్త్రీ, ఆమె ఒకరి మరి ఆహారం కూడా అత్తగారు తాను ఆహారము లేక వేరొక పొలములో మరి ఆ యొక్క గింజలు ఏరుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని ఆ యొక్క రాజుకి, ఆ పొలము గల వ్యక్తి రాజుకి మరి భార్యగా చేశాడు దేవుడు. ఎందుకంటే మారిస్తే మరి దేవుడు ఎప్పుడైతే తన ప్రవర్తన తన నడతలు తన యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ విడిచిపెట్టిందో అప్పుడు మరి తన జీవితం కూడా మరి సంతోషమయముగా మరి దేవుడు చేశాడు. అలాగే మరి 3వదిగా ఎలిజబెత్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి జకరియా భార్య. ఈమె మరి యాజక ధర్మము నిర్వర్తిస్తున్నటువంటి జకరియా ఈమె కూడా మరి ఆ యొక్క ఆచారము తప్పకుండా, ఆ యాజకత్వము తప్పకుండా మరి దేవుని చిత్తం చొప్పున వారు నీతిమంతులుగా ఉన్నారని వాక్యం చెప్పబడుతోంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మరి వ్రాయబడతా ఉంది. అయితే అంతేకాదు ఆమె మరి వృద్ధురాలుగా ఉంటా ఉంది. అంతేకాదు ఆమె మరి ముఖ్యముగా ఆమె కోసం చెప్పాలంటే స్త్రీ ధర్మము మరి నిలిచిపోయినటువంటి స్త్రీ, పిల్లలు లేని గొడ్రాలుగా ఆమె ఉంటా ఉంది. మనకి తెలుసు కదండి, గొడ్రాలుగా ఉండాలంటే ఆ జీవితము చాలా భయంకరంగా ఉంటుంది. అయితే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ కూడా కూర్చోలేని స్థితి, నలుగురితో మాట్లాడలేము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎలిజబెత్తు మరి ఎప్పుడు కూడా మరి నమ్మకాన్ని కోల్పోలేదంటండి. ఎప్పుడు కూడా ప్రభువు మీద విశ్వాసంని విడిచిపెట్టలేదంట. అందుకే ఆమె నీతిమంతురాలని బైబిల్లో వ్రాయబడి ఉంది. అటువంటి ఎలిజబెత్తు మరి ఆ వృద్ధాప్యంలో మరి గర్భం ధరించడము, యోహాను ఆమెకు మరి జన్మించడం, ఇదంతా కూడా మరి దేవుడి చిత్తంలో ఉంది.
అందుకే ఆమె ఈ యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను జన్మించాలనే ఈమెకు గర్భం లేకుండా చేశాడేమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. 6 నెలలు 7 నెలలు యేసుక్రీస్తు కంటే పెద్దవాడంట యోహాను. అందుకే యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరచడానికి యోహాను ముందుగా వచ్చానని వాక్యంలో కూడా వ్రాయబడతా ఉంది. అటువంటి గొప్ప యోహాను వంటి గొప్ప వ్యక్తిని జన్మనివ్వటానికి ఆమె గొడ్రాలుగా అప్పటి వరకు ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక కార్యం జరగాలంటే మరి లేట్ అవుతూ ఉన్న కొద్దీ ఆ యొక్క దేవుని ఉద్దేశము చాలా శ్రేష్టమైంది, చాలా మరి చాలా శ్రేష్టమైనటువంటి కార్యము దానికోసము లేట్ చేస్తూ ఉంటాడు. మరి ఎలిజబెత్ కూడా మరి ఒక మంచి స్త్రీగా మరి ఉంటా ఉంది. నీతిమంతురాలుగా మరి ఈమె ఉంటా ఉంది. మరి మనం ఎలా ఉంటున్నామో మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఈ మరియను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆమె ఏమి మరి ఆస్తిపాస్తులతో పుట్టిన ఆవిడ కాదు. యేసుక్రీస్తు జన్మిస్తూ మరి ఆమె ద్వారా రావటానికి ఆమె ఏమి మరి ఆస్తిపాస్తులు కానీ మరి పెద్ద ఆసామి కానీ బిడ్డ కాదు. వేద వడ్లవాని కుమార్తె అంట. అటువంటి కుమార్తెను మరి కన్యకగా ఉంటా ఉంది. అయితే ఆమెకు మరి యోసేపు అనే వ్యక్తితో ప్రదానం చేయబడిందంటే ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయిపోయినట్లు లెక్క అంటారు. ప్రదానము అనగానే మరి పెళ్ళిలో ప్రదానము చాలా ప్రాముఖ్యమైనది. ప్రదానం అంటే ఆ ఇంటి ఆడపిల్ల అని లెక్క. మరి అటువంటి ఒక ఇంటికి మరి వెళ్ళవలసినటువంటి, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళవలసినటువంటి ఆ కన్యకగా ఉన్నటువంటి మరియను మరి దేవుడు మరి దర్శించి మరి గర్భాన్ని ఇచ్చాడు. అయితే మరి ఆమె పరిశుద్ధురాలుగా ఉందంట. చాలామంది ఆ మరి యేసుక్రీస్తు జన్మించేటువంటి ఆ టైంకి చాలామంది స్త్రీలు మరి ఇట్లా మరి నా ద్వారా వస్తాడు, నా గర్భంలో పుడతాడు, యేసయ్య నా గర్భంలో పుడతాడు అని అనేకమైనటువంటి మరి చాలామంది అలా అనుకునేటువంటి, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా యేసయ్య పుడతాడు అని అలాగే ఉండిపోయిన స్త్రీలు కూడా ఉన్నారంట. అటువంటి అంతమంది స్త్రీలలో మరి ఈమెను ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె పరిశుద్ధురాలుగా ఉంది. ఈనాటి యవనస్తుల్లో ఎంతమంది యవనస్తులు పరిశుద్ధులుగా ఉన్నారు? ఈనాటి కాలంలో యవనస్తులు మరి ఎంతవరకు పాపానికి దూరంగా ఉంటున్నారు? కానీ ఈమె పురుషుని ఎరుగని స్త్రీ అని వ్రాయబడతా ఉంది. మనం ఎంతవరకు మరి వివాహాలు కాక ముందు మరి ఎంతవరకు మనము మన పరిశుద్ధతను నిలుపుకోగలుగుతున్నాము? అయితే ఈమె పరిశుద్ధురాలుగా ఉంటా ఉంది. అందుకే యేసయ్య ఈమెను ఎన్నుకున్నాడు. అంతేకాదు దేవుని చిత్తానికి లోబడినటువంటి స్త్రీ. లూకాసు సువార్త 1:38 దయాప్రాప్తురాలా నీకు శుభము, మరి సర్వోన్నతమైన శక్తిని పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, నీవు మరి కుమారుని కంటావు అని ఇట్లా మరి గాబ్రియేలు దూత మరి మాట్లాడినప్పుడు మరి ఈమె మరి నీ చిత్తము చొప్పున ఒక మాట నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అంటాడు అని మాట్లాడుతుంది. ఎవరైనా ఇదేంటి, నాకేమో వివాహం అవ్వలేదు, మీరేమో గర్భం ధరిస్తారంటున్నారు, కుమారుడు పుడతారంటున్నారు, ఇప్పుడు ఇక్కడితో నాకేంటి పరిస్థితి అని చాలా భయపడిపోతారు. కానీ ఈమె భయపడలేదట. దేవుని చిత్తము ఆయనకి లోబడింది. దేవుని చిత్తాన్ని తన ద్వారా నెరవేర్చడానికి ఇష్టపడింది. అంతేకాదు దేవుని దయ కలిగినటువంటి స్త్రీ అంట. ఆ దేవుని దయ ఎవరికి వద్దనుకుంటారో, దేవుని దయ నా మీద ఉంటే బాగున్ను, నా బిడ్డల మీద ఉంటే బాగున్ను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈమె దయ కలిగినటువంటి, దేవుని దయను సంపాదించినటువంటి స్త్రీ. ఎంత తగ్గింపు, ఎంత ఓర్పు, సహనం ఉంటే ఈమెక దయాప్రాప్తురాలా అనే మాట. మరియా అనడానికి ముందే గాబ్రియేలు దూత దయాప్రాప్తురాలా అంటే దయను పాత్రగా నువ్వు కలిగినటువంటిది దయ అని మాట్లాడుతూ
మరి దేవుని దయను కలిగి ఉన్నావని దయాప్రాప్తురాలా అని మాట్లాడుతూ ఉంది. మరి లోకాసువార్త 1:28 మనం అది చూస్తూ ఉంటాం. అంతేకాదు ధైర్యం కలిగినటువంటి స్త్రీ. ధైర్యం అని అంటే ఒక్కసారి మరి వివాహం కాకముందు మరొక ఎవరితోనైనా మనము పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు మీ ఫ్రెండ్స్తో కానీ మీరు పొరుగుతే కానీ ఇదిగో నేను గర్భం ధరించాను, నా కడుపులో ఏసై పుడుతున్నాడు అని ఎవరికైనా చెప్పండి, ఏమంటారు? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. మరొకటి ఏంటో చెప్పండి, ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది, పెళ్ళి కాకుండా గర్భం ధరించి ఇంత ఇంత మాట్లాడతారు. ఇవన్నీ మాటలను ఎన్ని మాటలు మాట్లాడుంటారు కదా మరియ కోసం. ఆమె ఏ తప్పు చేయలేదు, పరిశుద్ధురాలుగా ఉంటూ కూడా నిందలను మోసింది, సహించింది. ఆ టైంలో కూడా ఆమె ఎప్పుడు కూడా ఏంటి అవమానాలని బాధపడలేదు. ఆ చిత్తానికి లోబడింది. దేవుడు చిత్తాన్ని నేను ఎలా అయినా నెరవేర్చాలి, ఎలా అయినా దేవుని కార్యం నా ద్వారా జరగాలి అని ఆమె ధైర్యం కలిగి ఉంది. ఎన్నో మాటలను మరి సహించి ఉండొచ్చు, ఎంతో అవమానాలు సహించి ఉండొచ్చు. మరి అటువంటి అవమానాలను సహిస్తూ మరి లోక రక్షకుడిని నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి తెచ్చింది మరియ యేసుక్రీస్తు జన్మానికి కారణమైంది. అటువంటి స్త్రీని మనము మరి ఈ క్రిస్మస్ టైంలో మరి గురించి కూడా మనము నేర్చుకోవాలి. పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి మరియ ద్వారా. అలాగే దేవుని చిత్తానికి లోబడ్డం నేర్చుకోవాలి మరియ ద్వారా. మరి దేవుని దయను మనం ఎలా సంపాదించాలి అని, అట్టి విధంగా ఎలా జీవించాలని మనము మరి నేర్చుకోవాలి. ధైర్యము కలిగి మరి ఈ లోకంలో మరి క్రైస్తవులు కొంటున్నటువంటి అందరికీ మరి మనందరికీ చాలా శ్రమలు ఎదురవచ్చు, కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యముగా నిలబడాలి. మరి అటువంటి ధైర్యాన్ని మనము మరి కలిగి ఉండాలి. అయితే ఈ ముగ్గురు కూడా నాకు ఒక స్టార్స్ వలె కనబడతా ఉన్నారు. స్టార్స్ వలె ఒక్కొక్కరిలో మరి ఒక్కొక్క ఆకర్షణీయమైన అంశాలు కనబడుతూ స్టార్స్ లాగా నాకు ఈ క్రిస్మస్లో వీళ్ళు స్టార్స్ లాగా అనిపించారు. అయితే మరి నీవు ఎలా కనబడుతున్నావు క్రిస్మస్లో? బట్టలు ఆకర్షణీయంగా వేసుకుని క్రిస్మస్ జరుపుకుంటూ అలా కనపడతా ఉన్నావా? లేదా మరి ఇటువంటి స్త్రీలు, ఇటువంటి స్టార్స్ వలె నువ్వు కూడా ప్రకాశించడానికి మరి ప్రకాశించేలా ఉన్నావా? ఎలా ఉన్నావు? మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి ఈ క్రిస్మస్లో నువ్వు నేను కూడా ఒక స్టార్స్ వలె మరి ఈ క్రిస్మస్లో అడుగు పెడతాం. పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త విశ్వాసము, నూతనమైనటువంటి మరి ఆత్మతో మనం ముందుకు వెళ్దాం. విశ్వాసంతో మరి క్రిస్మస్ని మనము మరి క్రిస్మస్ ఆనందాన్ని మనమందరము కూడా మరి ఆనందించాలని మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్.